హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం ఈ వీడియోలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే ఏంటి, ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎలా పనిచేస్తుంది మరియు దీనివల్ల ఉపయోగాలు ఏంటో వివరంగా చూద్దాం. మొదట ఏఐ అంటే ఏంటో తెలుసుకుందాం. మోడర్న్ టెక్నాలజీలో అత్యంత ముఖ్యమైన విభాగమే ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ఇది మనుషుల మేధస్సు మరియు ఆలోచన శక్తిని అనుకరించే కంప్యూటర్ల సామర్థ్యాన్ని తెలిపేది. అంటే మనిషి ఎలా ఆలోచిస్తాడో, ఎలా నిర్ణయాలు తీసుకుంటాడో అలాగే కంప్యూటర్లను కూడా రూపొందించడమే. ఈ ప్రక్రియలో కంప్యూటర్లకు శిక్షణ ఇస్తారు. అంటే తక్కువ సమయంలో అధిక పనిని చేయగల సామర్థ్యాన్ని అందిస్తారు. ఏఐ పనిచేయడం డేటా మరియు ఆల్గారిథంలపై ఆధారపడి ఉంటుంది. ముందుగా కంప్యూటర్లకు భారీగా డేటా అనేది అందించాలి. ఈ డేటాను ఉపయోగించి ఆల్గారిథంలు రూపొందిస్తారు. ఈ ఆల్గారిథంలు సమస్యలను పరిష్కరించడానికి మరియు నిర్ణయాలను తీసుకునే విధంగా కంప్యూటర్లకు శిక్షణ అనేది ఇస్తారు. ఉదాహరణకు గూగుల్ మ్యాప్స్ మనకు వెళ్ళడానికి సరైన మార్గాన్ని చూపించడానికి మరియు అమెజాన్ వంటి వెబ్సైట్స్లో మనకు కావలసినటువంటి ప్రొడక్ట్స్ను సజెస్ట్ చేయడము, ఇవన్నీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లోని భాగాలే. మన నిత్య జీవితంలో ఈ ఏఐ విస్తృతంగా ఉపయోగపడుతుంది. కొన్ని ముఖ్యమైన ఉపయోగాలను వివరంగా చూద్దాం. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆరోగ్య రంగంలో విప్లవాత్మకమైన మార్పులను తీసుకొస్తుంది. ఇది రోగుల నిర్ధారణ, చికిత్స మరియు మరిన్ని విషయాల్లో విస్తృతంగా ఉపయోగపడుతుంది. ఏఐ ఆధారిత టూల్స్ ఎక్స్రే, ఎంఆర్ఐ వంటి చిత్రాలను చూసి రోగాలను త్వరగా మరియు ఖచ్చితంగా గుర్తించగలవు. అలాగే ఏఐ రోగుల ఆరోగ్య వివరాల ఆధారంగా వ్యక్తిగతంగా చికిత్సలు లేదా మందులను సూచిస్తుంది. సర్జరీల విషయంలో ఏఐ ఆధారిత రోబోలు డాక్టర్లతో కలిసి పనిచేస్తూ మరింత ఖచ్చితమైన, సమర్థవంతమైన సర్జరీలు చేయడంలో సహాయపడతాయి. ఏఐ సిస్టమ్స్ ఆరోగ్య సమాచారాన్ని సురక్షితంగా మరియు సులభంగా నిర్వహించడంలో సహాయం చేస్తాయి. అలాగే ఏఐ చాట్బోట్స్ రోగులకు ప్రాథమిక ఆరోగ్య సలహాలు అందిస్తాయి. దీని వలన డాక్టర్లు ఎక్కువ మంది రోగులకు సహాయం కేటాయించవచ్చు. మొత్తం మీద ఏఐ ఆరోగ్య రంగాన్ని వేగవంతంగా, ఖచ్చితంగా మరియు సులభంగా మార్చేస్తోంది. ఏఐ విద్యారంగంలో పెద్ద మార్పులు తీసుకొస్తోంది. ఇది విద్యార్థులకు చదువును సులభంగా నేర్పించడానికి మరియు ఉపాధ్యాయుల పనిని మెరుగుపరిచేందుకు సహాయం చేస్తోంది. ఏఐ టూల్స్ అండ్ అప్లికేషన్స్ విద్యార్థుల అవసరాలను అర్థం చేసుకొని వారికి ప్రత్యేకంగా చదువును అందిస్తాయి. ఉదాహరణకు ఏఐ విద్యార్థుల నైపుణ్యాలను గమనించి ఎక్కడ కష్టపడుతున్నారో గుర్తించి అక్కడ మరింత దృష్టి పెట్టి ఎక్కువ సహాయం చేస్తుంది. ఏఐ చాట్బోట్స్ మరియు వర్చువల్ ట్యూటర్స్ ద్వారా విద్యార్థులు ఎప్పుడైనా ఎక్కడైనా సహాయం పొందవచ్చు. ఉపాధ్యాయులు కూడా ఏఐ సహాయంతో విద్యార్థుల ప్రగతిని గమనించి వారికి అవసరమైన సహాయాన్ని ఇవ్వవచ్చు. ఈ విధంగా ఏఐ విద్యారంగాన్ని సులభంగా మరియు సమర్థవంతంగా మార్చేస్తుంది. ఏఐ ట్రాన్స్పోర్టేషన్ సెక్టార్లో పెద్ద మార్పులు తీసుకొస్తోంది. డ్రైవర్ లేకుండా నడిచే విధంగా అభివృద్ధి చెందుతున్న సెల్ఫ్ డ్రైవింగ్ కార్స్ ఏఐ టెక్నాలజీ ఆధారంగా పనిచేస్తున్నాయి. ఇవి రోడ్డులోని పరిస్థితులను అర్థం చేసుకొని ట్రాఫిక్, ఇతర వాహనాలు అడ్డంకులను గుర్తించి సురక్షితంగా నడుస్తాయి. ఈ కార్లు ట్రాఫిక్ సమస్యలను తగ్గించడంలో, రోడ్డు ప్రమాదాలను నివారించడంలో సహాయపడతాయి. అవి వేగంగా, సమర్థవంతంగా మరియు సురక్షితంగా ప్రయాణించగలుగుతాయి. ఏఐ ఆధారిత రవాణా వ్యవస్థలు రోడ్డు మార్గాలు మరియు వాహనాల పనితీరును గణనీయంగా మెరుగుపరుస్తాయి. భవిష్యత్తులో ఏఐ సహాయంతో మనం వేగవంతంగా, సురక్షితంగా మరియు పర్యావరణానికి అనుకూలంగా ప్రయాణించే అవకాశం అనేది ఉంటుంది. ఏఐ ఎంటర్టైన్మెంట్ సెక్టార్లో చాలా బాగా ఉపయోగపడుతుంది. ఇది సినిమాలు, టీవీ షోలు, గేమ్స్, సంగీతం వంటి వినోదంతో పాటు కంటెంట్ను సూచించడంలో కూడా వినియోగదారులకు విలువైన సహాయాన్ని అందిస్తోంది. ఏఐ సినిమాల పాత్రలను సృష్టించడంలో, వాటిని నిజంగా అనిపించేలా మార్చడంలో ఎంతగానో ఉపయోగపడుతుంది. గేమ్స్లో ఏఐ ఆటగాళ్లకు కొత్త సవాళ్లు ఇవ్వడమే కాదు, గేమ్స్ను ఆసక్తికరంగా చేస్తుంది. ఏఐ సంగీతం సృష్టించడంలో కూడా సహాయం చేస్తుంది. అలాగే వినియోగదారుల ఇష్టాలకు అనుగుణంగా కంటెంట్ అనేది సిఫార్సు చేస్తుంది. చాట్బోట్స్ వినోదంతో పాటు సహాయాన్ని కూడా అందిస్తాయి. ఏఐ వల్ల వినోదం మరింత ఆసక్తికరంగా, సృజనాత్మకంగా మారింది. ఏఐ వ్యాపారాలలో అనేక విధాలుగా ఉపయోగపడుతుంది.
ఏఐ చాట్బోట్స్ ద్వారా కస్టమర్ సపోర్ట్ 24/7 అందించబడుతుంది. కస్టమర్ల ప్రశ్నలకు తక్షణ సమాధానాలు ఇచ్చి వారి అవసరాలను తీర్చబడతాయి. ఏఐ డేటా విశ్లేషణ ద్వారా వ్యాపారులు మార్కెట్ ట్రెండ్లను మరియు కస్టమర్ల ప్రవర్తనను లోతుగా అర్థం చేసుకొని తమ వ్యాపార లక్ష్యాలను సాధించడానికి సమర్థవంతమైన వ్యూహాలను రూపొందించగలుగుతారు. ఏఐ ద్వారా వివిధ పనులు ఆటోమేటిక్గా నిర్వహించబడతాయి. దీనితో సమయము, శ్రమ ఆదా అవుతుంది. ఏఐ పర్సనలైజ్డ్ మార్కెటింగ్ను చేయడం ద్వారా కస్టమర్లకు తమ ఇష్టాలకు అనుగుణమైన ఉత్పత్తులు, సేవలను సూచించవచ్చు. అలాగే ఏఐ సెక్యూరిటీ సిస్టమ్స్ డేటాను రక్షించడంలో కూడా సహాయపడతాయి. ఈ విధంగా ఏఐ వ్యాపారాలు మరింత సమర్థవంతంగా, వేగంగా మరియు సురక్షితంగా పనిచేయడానికి సహాయపడుతుంది. ఏఐ డిఫెన్స్ సెక్టార్లో కూడా చాలా ఉపయోగపడుతుంది. ఇది సైనిక దళాలను మరింత సురక్షితంగా, సమర్థవంతంగా చేస్తుంది. ఏఐ ఆధారిత డ్రోన్లు గగనతలంలో గమనించి, పర్యవేక్షించి, అవసరమైతే దాడి చేసే పనులు చేస్తాయి. ఏఐ సాఫ్ట్వేర్స్ సైనిక వ్యూహాలను త్వరగా విశ్లేషించి సరైన నిర్ణయాలు తీసుకోవడంలో సహాయపడుతుంది. ఏఐ రోబోలు యుద్ధ ప్రాంతాల్లో సురక్షితంగా పనిచేస్తాయి. సైనికుల బదులుగా కఠిన పనులు చేస్తాయి. అలాగే ఏఐ ఆధారంగా సెక్యూరిటీ సిస్టమ్స్ అనుమానాస్పద కార్యక్రమాలను గుర్తించి వాటిని నివారించడానికి సహాయం చేస్తాయి. ఏఐ రక్షణ రంగాన్ని మరింత సమర్థవంతంగా, సురక్షితంగా చేస్తోంది. ఏఐ వ్యవసాయంలో రైతులకు ఎంతో సహాయపడుతోంది. ఇది పంటలు పెంచడంలో, కీటకాలు, రోగాలు గుర్తించడంలో మరియు వ్యవసాయ పనులను సులభతరం చేయడంలో ఉపయోగపడుతుంది. ఏఐ సాఫ్ట్వేర్స్ పంటల పెరుగుదలను గురించి సమాచారాన్ని సేకరించి రైతులకు సరైన సూచనలను అందిస్తూ ఉంది. కీటకాలు, రోగాలు ఎక్కడ ఉన్నాయో గుర్తించి వాటిని నియంత్రించడంలో సహాయం చేస్తుంది. ఏఐ నీటి వాడకం కూడా క్రమబద్ధంగా చేస్తుంది. నీటిని ఆదా చేస్తుంది. అలాగే ఏఐ రైతులకు అవసరమైన రసాయనాలు, ఆహారం మరియు ఇతర ఉత్పత్తులను ఎక్కడ ఉపయోగించాలో సూచిస్తుంది. దీని వలన రైతులు సమయాన్ని, శ్రమను ఆదా చేసుకోగలుగుతారు. పంటలు మరింత మెరుగుపడతాయి. ఏఐ వ్యవసాయ రంగాన్ని మరింత సమర్థవంతంగా, సులభంగా మార్చేస్తోంది. అంతరిక్షంలో ఉపగ్రహాలు మనకు భారీగా డేటాను పంపిస్తాయి. ఆ డేటాను ఏఐ సులభంగా విశ్లేషించి అవసరమైన సమాచారం తయారు చేస్తుంది. పైగా ఉపగ్రహాలు కక్షలో సరిగ్గా ఉన్నాయా లేదా అనేది గమనించి అవి సమస్యలో ఉంటే ఏఐ ఆటోమేటిక్గా సరిచేస్తుంది. ఇంకా అంతరిక్షంలో వ్యర్థాలు పెద్ద సమస్యగా ఉన్నాయి. ఏఐ సాంకేతికతతో ఈ వ్యర్థాలను గుర్తించి వాటిని తొలగించే మార్గాలు కనిపెట్టబడుతున్నాయి. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో సిమన్ అనే ఏఐ రోబో మానవునితో సహకరించి పనిచేస్తుంది. ఇది ఆస్ట్రోనాట్లకు మార్గదర్శనం చేస్తుంది. కృత్రిమ మేధస్సుతో అంతరిక్ష పరిశోధన మరింత ముందుకు వెళ్తోంది. మానవతకు కొత్త అవకాశాలను అందించడంలో ఇది కీలక పాత్ర పోషిస్తోంది. ఏఐని 3 ప్రధాన విభాగాల్లో విభజించవచ్చు. ఫస్ట్ వన్ నారో ఏఐ. ఇది ప్రత్యేకమైన పనులను మాత్రమే చేయగలదు. ఉదాహరణకు యాపిల్స్ సిరి, గూగుల్ అసిస్టెంట్ వంటి సాంకేతికతలు మాత్రమే ఒక నిర్దిష్ట పనిలో నిపుణులుగా ఉంటాయి. సెకండ్ వన్ జనరల్ ఏఐ. ఇది మనుషుల మాదిరిగా ఆలోచించి ఎన్నో పనులను చేయగలదు. అయితే ఈ స్థాయి ఏఐను అభివృద్ధి చేయడం ఇంకా కొనసాగుతోంది. థర్డ్ వన్ సూపర్ ఏఐ. ఇది భవిష్యత్తులో ఆశించదగిన ఏఐ రూపం. ఇది మనుషుల మేధస్సు కంటే ఎక్కువ సామర్థ్యం కలిగి ఉంటుంది. ఇది పూర్తిగా అభివృద్ధి చెందితే ప్రపంచము విప్లవాత్మకమైన మార్పులు చోటు చేసుకుంటుంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వల్ల కొన్ని నష్టాలు కూడా ఉన్నాయి. ఇది కొందరి ఉద్యోగాలను తగ్గించి ఉపాధిపై ప్రభావం చూపించవచ్చు. వ్యక్తిగత సమాచారం సురక్షితంగా లేకుండా దుర్వినియోగం చేసే అవకాశం ఉంది. ఇంకా తప్పుడు సమాచారం లేదా నకిలీ వీడియోలు తయారు చేసి వాటిని చెడుగా ఉపయోగించే అవకాశం ఉంటుంది. సరైన నియమాలు లేకుంటే ఏఐ కొన్ని తప్పు నిర్ణయాలు తీసుకోగలదు. ఏఐని మంచి విధంగా జాగ్రత్తగా ఉపయోగించడం చాలా ముఖ్యమైనది. సరిగ్గా వాడితే
ఇది సమాజానికి ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. ఏఐ భవిష్యత్తులో చాలా శక్తివంతమైన టెక్నాలజీ. ఇది మన పనిని సులభతరం చేస్తూ కొత్త అవకాశాలను తీసుకొస్తుంది మరియు అభివృద్ధికి తోడ్పడుతుంది. ఫ్రెండ్స్, ఇంతవరకు మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్టయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ను క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోవడం ద్వారా నేను చేసే ప్రతి వీడియో ముందుగా మీ మొబైల్కు నోటిఫికేషన్ రూపంలో అలర్ట్ వస్తుంది. ఈ వీడియో ఎలా ఉంది అని కమెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీకు నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్. హ్యావ్ ఎ నైస్ డే.